ఈ వంకాయ తవా ఫ్రై నిజంగా అంత పాపులరా? నిజంగా ఈ ఫ్రై అంత టేస్టీగా ఉంటుందా? లేదా జస్ట్ వ్యూస్ కోసం అందరూ ఈ రెసిపీని ట్రై చేస్తున్నారా? అది తెలుసుకోవడం కోసమే నేను ఈ రెసిపీని ట్రై చేశాను. చివర్లో టేస్ట్ చేసి నా హానెస్ట్ రివ్యూ కూడా ఇస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రెసిపీలోకి వెళ్ళడానికంటే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని మంచి రెసిపీస్ని మీ ముందుకు తెచ్చేందుకు సపోర్ట్ చేయండి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను యూట్యూబ్లో చూసిన బ్రింజల్ తవా ఫ్రై రెసిపీని ట్రై చేశాను. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వంకాయలను ఇలా శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ వంకాయలకు మసాలా పట్టడం కోసం ఇలా మధ్యలోకి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి స్పెషల్ మసాలాని ప్రిపేర్ చేద్దాం. కారం కోసం ముందుగా 20 వెల్లుల్లి రెబ్బలను రోట్లో వేసి దంచుకోవాలి. ఇలా ఫ్రెష్గా దంచితేనే ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి దంచిన వెల్లుల్లిని, 1.5 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవన్నీ కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు కుదిరితే ఇందులో కొంచెం మ్యాగీ మసాలాని, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలాని వంకాయ ముక్కలకి 2 వైపులా బాగా పట్టించాలి. ఇలా కోట్ చేస్తే ప్రతి బైట్లో కూడా ఫుల్ ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఈ మసాలాని వంకాయ ముక్కలకి 2 వైపులా బాగా పట్టించాలి. ఇలా అన్ని ముక్కలకి పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి లైట్గా ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలన్నింటినీ కూడా. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా 2 వైపులా బాగా కాలి ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు 2 వైపులా మంచిగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు టర్న్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఐరన్ తవా ఉంటే ఐరన్ తవా మీద ఫ్రై చేసుకోండి. చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. ఫ్రై చేసే అప్పుడు వచ్చే స్మెల్ కూడా ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ రెసిపీని వేడి అన్నంలో ట్రై చేశాను. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంది. అందుకేనేమో అందరూ ట్రై చేస్తున్నారు. నేను ఈ రెసిపీకి 10/10 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే వంకాయతో ఏ రెసిపీ చేసినా టేస్ట్ అదిరిపోతుంది. అలాంటిది ఇంకా వెల్లుల్లి కారంతో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తారా లేదా ఆల్రెడీ ట్రై చేశారా? కమెంట్లో చెప్పండి. అలానే మీరైతే ఈ రెసిపీకి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా చెప్పండి. నేనైతే ఈ రెసిపీని అనూస్ యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను. మరిన్ని సింపుల్ అండ్ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.